ఇప్పుడు ఇక్కడ నుంచి నల్గొండ డిస్టిక్ నుంచి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నల్గొండ డిస్టిక్, మిర్యాలగూడ డిస్టిక్, ఖమ్మం, మహబూబ్ నగర్, మీరు మహబూబ్ నగర్. సో ఇప్పుడు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో పూర్వకాలంలో జొన్నలు తినేవాడు, ఒక పూట 2 పూట. సో జొన్నలు అనేది మామూలుగా నిత్య జీవితంలో తినేవాళ్ళు. తర్వాత ఏదైనా ఫెస్టివల్ జరిగినప్పుడు జొన్నలు, తర్వాత రైస్ కూడా తినేవాళ్ళు. ఆ రైస్ దొరికేది చాలా కష్టంగా ఉండేది. అందువల్ల ట్రెడిషనల్గా తెలంగాణలో ఈ రైస్ పంచడం అనేది జరుగుతూ ఉంటుంది, ఏదన్నా ఉడి బియ్యం ఇచ్చినట్లు అట్లా. సో అంతకుముందు ఉన్న మన ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఏం చేశారంటే 2 రూపాయలకి కిలోగ్రామ్ బియ్యాన్ని అది ప్రవేశపెట్టాడు. ఎందుకంటే తెలంగాణలో చాలా ట్రైబల్స్, పూర్ పీపుల్ ఉన్నారు. కాలక్రమేణా తెలంగాణకి మంచి నీళ్లు రావడము, కాలువలు రావడము, వర్షం రావడము, చెరువులు, ప్రాజెక్టులు వచ్చిన తర్వాత రైస్ ఎక్కువ పండడం మొదలుపెట్టింది. సో ఈ జొన్నలు పండించడం అనేది తగ్గిపోతా వచ్చి కాలగర్భంలో అదృశ్యమైపోయింది. ఇప్పుడు జొన్నలు తినేది అనేది చాలా తక్కువ అయిపోయింది. ప్రతి ఇంట్లో ఎక్కువగా భోజనాలు చేస్తున్నారు. నల్గొండ, మిర్యాలగూడ ఈ ఈ డిస్ట్రిక్ట్స్లో అయితే 3 పూట్ల తెల్ల బియ్యం పెట్టుతున్నారు. తెల్లగంటే మల్లెపూ ఉన్నంత తెల్లగా ఉంటారు. మనం ఇప్పుడు బియ్యం కాదు తీసుకుంటే బియ్యంలో 3 పొరలు ఉంటాయి.